అందరికీ జై శ్రీరామ్ అండి. భారత్ మాతాకి జై. మేము రామ దీక్షా పరులం. ఈరోజు ఓల్డ్ బోయినపల్లి భవానీ నగర్ కాలనీకి రావడం జరిగింది. ఈ భవానీ నగర్ కాలనీలో ఈ యొక్క అయోధ్యకి మనం ఏదైతే పల్లకి దాంట్లో పాదుకలు పెట్టుకొని మోసుకొని వెళ్ళబోతున్నామో ఆ పాదుకలు ఏది స్వర్ణ పాదుకలు ఇక్కడ ఆ యొక్క వ్యక్తులు అద్భుతంగా తయారు చేశారు. ఈ యొక్క ఏది మన వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం. ఒక ఆయన్నేమో కాలజ్ఞానం రాశారు, ఏం జరగబోతుంది స్పష్టంగా. మరి పాదుకలు ఏం చేశాయండి? ఎవరు ఊహించలా. అయితే రాముడు వెళ్ళాలి లేదా భరతుడు వెళ్ళాలి, అలాంటి చోట పాదుకలు రాజ్యం వెళ్ళాయి. అంటే ఈ యొక్క కాలం అనేది ఎలా ఉంటుందో ఎవరు చెప్పతనం కాదు. అలాంటి కాలాన్ని చెప్పిన వ్యక్తి కాలజ్ఞాని బ్రహ్మేంద్ర స్వామి. అలాంటి బ్రహ్మేంద్ర స్వామి దగ్గర నుంచి భవిష్యత్తు కాలాన్ని మార్చిపోయే పాదుకలు బయలుదేరుతున్నాయి. ఏది అయోధ్యకి స్వర్ణ పాదుకలు. రామరాజ్యం ఫౌండేషన్ ట్రస్ట్ అండ్ రామరాజ్యం సెల్ ట్రస్ట్ ద్వారా ఈ పాదుకలు సమర్పించిన వాళ్ళు మన యొక్క రాకేష్ స్వామి, అలాగే అందరు కూడా చిట్టంపల్లి రామేశ్వరరావు అనే రామలింగాచారి గారనే చక్కటి ఈ యొక్క శిల్పి గారు ఈ కార్యక్రమాన్ని ఈ పాదుకల్ని తయారు చేయడం జరిగింది. మీకు అందరికి తెలియజేస్తూ చాలా ఆనందపడుతున్నాం. ఎంత కళ్ళకింపుగా ఉన్నాయో తెలుసా ఈ పాదుకలు. చూస్తే మనసు నిండిపోతుంది. నిజంగా ఈ రామ పాదుకలు దర్శనం చేసిన మాత్రానే అన్ని అరిష్టాలు దూరమై అన్ని రకాలుగా ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఏ దేశ చరిత్రకు లేదండి రామ పాదుకలు రాజ్యమేలాయి అని. ఈ పాదుకలు రాజ్యం వేయబోతున్నాయి. మన భారతదేశంలో వచ్చే తరానికి సుఖము, శాంతి, సౌభాగ్యము అన్ని ఉండాలంటే మనం రామ దీక్ష తీసుకుందాం, రామ పాదుకల్ని సేవిద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.